వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆన్లైన్కి స్వాగతం. నేను మీ ఎకానమీ పెంచలేసా. మనం ఈరోజు జాతి ఆదాయానికి సంబంధించిన అంశాల్లో భాగంగా మరొక మెయిన్ కీలకమైన టాపిక్ని మనం ముచ్చటించుకుందాం. ఏంటంటే ఆదాయ చక్రీయ ప్రవాహం అన్నాడు. అంటే ఇప్పుడు జాతి ఆదాయం అనేటువంటిది ఏంటి? ఒక ప్రవాహ భావన. ఎందుకు ప్రవాహం అన్నాడు? ఒక రంగం నుంచి మరొక రంగానికి, ఆ రంగం నుంచి ఈ రంగానికి ఆదాయం అనేటువంటిది ఒక చక్రంలాగా ప్రవహిస్తుంది కాబట్టి మనం దాన్ని ఏమన్నాము? ప్రవాహ భావన అనే కాన్సెప్ట్‌ని అక్కడ మనం ఉపయోగించడం జరిగింది. ఇక్కడ మన మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆదాయ చక్రీయ ప్రవాహం అంటే ఏందనంటే, జాగ్రత్తగా పెట్టుకోండి. ఉత్పత్తి కారకాలన్నీ కూడా గృహ రంగం నుంచి సమస్త రంగానికెళ్తాయి. సమస్త రంగాలు వాటిని ఉపయోగించుకొని ఉత్పత్తి కారకాల ద్వారా వస్తువులను తయారు చేసి, ఆ వస్తువులను గృహ రంగానికి అమ్మటం జరుగుతుంది. కాబట్టి ఆదాయం అనేది ఒక చక్రీయ రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నాం మనము? ఆదాయ చక్రీయ ప్రవాహం అనే విషయాన్ని మనం చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని మనము 2 రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది. అందులో ఏంటి అనంటే రియల్ ఫ్లో. ఏ ఫ్లో? రియల్ ఫ్లో అంటాం. మరి అదే విధంగా మనం ఏమంటాము? మనీ ఫ్లో. మనీ ఫ్లో అని చెప్పేసి 2 ఫ్లోలుగా మనం ఉపయోగించడం జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ రియల్ ఫ్లో ఏంటి? ఆదాయ చక్రీయ ప్రవాహంలో రియల్ ఫ్లో అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఎన్ని రంగాలున్నాయి? 2 రంగాలున్నాయి. అంటే ఫస్ట్ రంగం ఏది? గృహ రంగం. ఏ రంగము? గృహ రంగం. గృహ రంగం మరియు ఇక్కడేముంది? సంస్థల రంగం ఉంది. సంస్థల రంగం. ఇక్కడ మీరు చూడండి 2 రంగాలున్నాయి కదా! ఇప్పుడు గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలనేటువంటివి సంస్థల రంగానికి ఓకేనా? ఎళ్ళటం అనేది జరుగుతుంది. అంటే ఉత్పత్తి కారకాలేంది? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఈ ఉత్పత్తి కారకాలు గృహ రంగం నుంచి కంపెనీకి పోయినప్పుడు, ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వస్తువులు తయారు చేయడం జరుగుతుంది కంపెనీ. ఈ వస్తువుల్ని ఎవరికమ్ముతారు? గృహ రంగానికి అమ్మటం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే నీకు వస్తువు మరియు సేవలు అనే పదాన్ని మనము ఒకని వాడటం జరుగుతుంది. కనుక దీన్ని ఏమంటాం మనము? రియల్ ఫ్లో. ఓకేనా? వాస్తవ ఉత్పత్తి అని చెప్పేసి మనం పిలవటం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? మనీ ఫ్లో అన్నాడు. అంటే ద్రవ్య ప్రవాహం అంటాం మనము తెలుగులో. ఇక్కడ ద్రవ్య ప్రవాహం ఎలా జరుగుతుంది చూడండి. ఎన్ని రంగాలు? 2 రంగాలు తీద్దాం. ఏంది ఫస్ట్ రంగము? గృహ రంగం. ఈ గృహ రంగం మరియు ఇంకొక రంగం ఏది? సంస్థల రంగం అన్నాం. ఏంటి? ఏ రంగం అన్నాము? సంస్థల రంగం అనే విషయం చెప్పాం. ఇప్పుడు ఓకేనా? గృహ రంగము, సంస్థల రంగం యొక్క మనీ ఫ్లో ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. గృహ రంగం నుంచి దాన్ని కుటుంబ రంగం అంటాం కదా! గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలు అనేటువంటివి ఎక్కడికెళ్తాయి? సంస్థల రంగానికెళ్తాయి. ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ఇవి ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని కంపెనీ వారు ఏం చేస్తారు? వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఈ ఉత్పత్తి కారకాలని ఉపయోగించడం వల్ల ఈ ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలు చెల్లించడం అనేది జరుగుతుంది. ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు చెల్లించడం అంటే ఏంటి? ల్యాండ్ అన్నాం. ల్యాండ్‌కి బాటకం. భూమికి ఏం చెల్లిస్తాం? బాటకం రూపంలో డబ్బులు వస్తాయి. బాటకం. అదేవిధంగా లేబర్‌కి ఏమిస్తారు మనము? వేతనం ఇస్తాం. వేతనం రూపంలో డబ్బులు ఇస్తారు. క్యాపిటల్‌కి ఏం ఇస్తారు? ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. అదేవిధంగా యాజమాన్యానికి ఏం చెల్లిస్తారు అనంటే లాభాలు. ఈ రూపంలో గృహ రంగానికి డబ్బులు వస్తాయి. చూడు డబ్బులు వచ్చినాయా? వీళ్ళు ఉత్పత్తి కారకాలు కంపెనీకి ఇవ్వగా కంపెనీ వాళ్ళు దానికి ప్రతిఫలంగా ఉత్పత్తి కారకాలు ప్రతిఫలంగా చెల్లించారు. ఎగ్జామినర్ ఏం చేస్తాడు తెలుసా? దీనిని ఉత్పత్తి కారకాలకు సంబంధించిన అంశాన్ని జతపరుచుము అనేటువంటి అంశంగా క్రియేట్ చేస్తాడు. ఏమనంటే ఉత్పత్తి కారకాలు వాటి ప్రతిఫలాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని జతపరుచుము అని అంటాడు. ఇది ఏ పక్క ఇస్తాడు? ఈ పక్క భూమి, అదేవిధంగా శ్రామికులు, అదేవిధంగా క్యాపిటల్ మరియు ఆర్గనైజేషన్ దానికి ప్రతిఫలాలను ఇటు సైడ్ ఇచ్చేసి జతపరుచుము అనే అంశాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. మరి బాగుంది. అదేవిధంగా సంవత్సరం. ఈ సంవత్సరం ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని వస్తువులను తయారు చేసి ఆ వస్తువులు ఎవరికి అమ్మటం అనేది జరుగుతుంది?
రైట్ గృహ రంగానికి అమ్మటం అనేది జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పవచ్చు. రైట్ ఒక వస్తువు మరియు సేవలు. వస్తువు మరియు సేవలు. ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తాము? గృహ రంగానికి అమ్మినారు. ఇప్పుడు గృహ రంగం వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి చెల్లింపులు చెల్లిస్తారు, డబ్బులిస్తారు. చెల్లింపులు రైట్ వస్తు సేవల యొక్క చెల్లింపులు రైట్ ఒక చెల్లింపులు చెల్లించడం జరుగుతుంది. సో దీన్నేమంటాం మనము? మనీ ఫ్లో అంటాం. డబ్బులు వచ్చినాయి కదా లేదా? వీళ్ళు ఉత్పత్తికారకాలు ఇచ్చినారు, వీళ్ళు డబ్బులు ఇచ్చినారు. మరి వీళ్ళు వస్తువులతో ఆ ఉత్పత్తికారకాలతో వస్తువులు తయారు చేశారు, ఆ వస్తువులు వీళ్ళకి అమ్మినారు, వీళ్ళు డబ్బులు చెల్లించడం జరిగింది. దీన్నేమో మనీ ఫ్లో అన్నాము, దీనేమో ఏమన్నా మనము రియల్ ఫ్లో అనటం అనేది జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు. సరే బాగుంది. ఇప్పుడు ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని మనము స్థూలంగా అంటే విపులంగా అర్థం చేసుకునే దానికోసం మనం ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని 4 రంగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఇక్కడికి ఎన్ని రంగాలుగా విభజించడం జరుగుతుంది? 4 రంగాలుగా విభజించడం జరుగుతుంది. ఆ 4 రంగాలు ఏందో ఒకసారి మనము చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ రంగం ఫస్ట్ రంగం ఏది? కుటుంబ రంగం. కుటుంబ రంగం దాన్ని ఏమని పిలుస్తాము? గృహ రంగం అని కూడా పిలుస్తాం. ఏ రంగము? గృహ రంగం అని కూడా మనం పిలవటం అనేది జరుగుతుంది. సో సెకండ్ వన్ ఏది? పరిశ్రమల రంగం లేదా సంస్థల రంగం. సంస్థల రంగం లేదా వ్యాపార రంగం. వ్యాపార రంగం అని కూడా మనం పిలవటం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ వన్ ఏది? సో ప్రభుత్వ రంగం. ప్రభుత్వ కంపెనీలు కూడా ఉన్నాయి కదా మనకు. ప్రభుత్వ రంగం అని కూడా మనం పిలుస్తాం. సో తర్వాత ఏంది? సో విదేశీ వ్యాపారం. ఏ దేశీ? విదేశీ వ్యాపారం. దాన్ని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనే విషయం మనము చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? కుటుంబ రంగం అని అన్నాడు. ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని మనం విపులంగా అర్థం చేసుకునే దానికోసం ఎన్ని విధాలుగా మనము రెడీ చేసామనంటే 4 విధాలు. ఒకటేంటి? కుటుంబ రంగం మరియు సంస్థల రంగం 3, ప్రభుత్వ రంగం 3, 4 ఏంది? విదేశీ వ్యాపారం అనే విషయం చెప్పు. ఏంటి కుటుంబ రంగం? కుటుంబ రంగం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి, శ్రమ, మూలధనం మరియు యాజమాన్యాన్ని సంస్థలకు అందించడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాటిని ఉపయోగించుకొని ఓకేనా వీళ్ళకి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన డబ్బులను ఓకేనా వాళ్ళ యొక్క కావాల్సిన నిత్యావసర వస్తువులకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అంటే కుటుంబానికి కావాల్సినటువంటి మినిమం నీడ్స్ కోసం వాళ్ళు ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే రిఫ్రిజిరేటర్ కొనుక్కోవడం కావచ్చు, మిక్సర్ కొనుక్కోవచ్చు, లేదా గ్రైండర్ కొనుక్కోవచ్చు, లేదా ఏసీ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకోటి రకరకాల వస్తువులను హోమ్ నీడ్స్ని కొనుక్కోవడం జరుగుతుంది. మిగిలినటువంటి కొంత సొమ్మును బ్యాంకులో సేవ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మిగతా అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి కదా. ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ అని చెల్లించడం జరుగుతుంది. అది కుటుంబ రంగం యొక్క విశేషాలు. తర్వాత ప్రభుత్వ సంస్థల రంగం అన్నాం. దీన్ని వ్యాపార రంగం అని కూడా అంటాం. ఇప్పుడు వ్యాపార రంగము లేదా సంస్థల రంగం వీళ్ళు ఏం చేస్తారు? ఉత్పత్తి కారకాలను తీసుకొని వస్తువులను తయారు చేసి ఆ వస్తువులను ఎవరికి అమ్ముతారు? గృహ రంగానికి అమ్మటం అనేది జరుగుతుంది. ఓకేనా? అమ్ముతారు. అమ్మినప్పుడు అక్కడి నుంచి వీళ్ళకి ఏమొస్తాయి? వస్తువులు అమ్మగా డబ్బులు వస్తాయి. వచ్చిన డబ్బులను కొంచెం డబ్బులను ఏం చేస్తారంటే బ్యాంకులో దాచి పెడతారు. మరి అదేవిధంగా బ్యాంక్ నుంచి కూడా కొంత మోతాదులో పెట్టుబడిగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ప్రభుత్వ రంగం అన్నాం. ప్రభుత్వ రంగం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇంకోటి ఏం చేస్తుందంటే ప్రత్యక్ష పన్నుల రూపంలో మరి అదేవిధంగా పరోక్ష పన్నుల రూపంలో కూడా అమౌంట్ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది. కాబట్టి ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా వ్యాపార రంగం. విదేశీ వ్యాపారం అంటే ఏంది? మన దేశం ఏం చేస్తారంటే మన భారతదేశంలో వస్తువులను ఉత్పత్తి చేసి ఆ వస్తువులను ఇతర దేశాలకు అమ్ముతుంది. అదేవిధంగా ఇతర దేశాల్లోంచి మనము దిగుమతి చేసుకుంటాము. కాబట్టి మనకేమొస్తాయి? పేమెంట్లు పోతాయి. రిసిప్ట్లు కూడా మనకు రావటం అనేది జరుగుతాయి. కాబట్టి ఈ 4 రంగాలని మనం ఇలాంటి వివరంగా విపులంగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఆదాయ చక్రీయ ప్రవాహంలో మనం ఏం చేయాలి అని అంటే వీటిని 4 రంగాలు మనము 3 మోడల్‌గా చేయటం జరుగుతుంది. ఎన్ని మోడల్‌గా చేస్తాము? 3 మోడల్‌గా చేయటం జరుగుతుంది. ఆ 3 మోడల్స్ ఏందో మనం ఒకసారి చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ సెక్టార్. సో 2 సెక్టార్ మోడల్ ఓకేనా. ఫస్ట్ వచ్చేసేమ్మా
టూ సెక్టార్ మోడల్, టూ సెక్టార్ మోడల్. సో మరియు అదేవిధంగా సెకండ్ వన్ ఏది, త్రీ సెక్టార్ మోడల్. ఎన్ని సెక్టార్లు, త్రీ సెక్టార్ మోడల్ అని. ఓకే రైట్. కాబట్టి జాగ్రత్త పెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఫోర్ సెక్టార్ మోడల్, ఫోర్ సెక్టార్ మోడల్ అని చెప్పేసి మనము సో రెడీ 4 కంపెనీలని 4 సంస్థలని 3 మోడల్లో మనం 3 నమూనాలు చూపించడం జరిగింది. ఇందులో భాగంగా టూ సెక్టార్ మోడల్ అంటే ఏంది, త్రీ సెక్టార్ మోడల్ అంటే ఏంది, అదేవిధంగా ఫోర్ సెక్టార్ మోడల్ అంటే ఏందనేది మనము విపులంగా మనము ఇక్కడ వివరణాత్మకంగా మనము చూద్దాం. అందులో భాగంగా మనం ఫస్ట్ వన్ తీద్దామా, టూ సెక్టార్ మోడల్. ఓకే రైట్. టూ సెక్టార్ మోడల్స్ ఒకసారి మనము చూద్దాం. ఏంటి టూ సెక్టార్ మోడల్స్, ఏంటి త్రీ సెక్టార్ మోడల్స్ చూద్దాం. రైట్. సో ఆదాయ చక్రీయ ప్రవాహంలో ఉన్న 4 రంగాలను మనం ఎన్ని మోడల్గా చేసాం, 3 మోడల్ చేసాం. అందులో ఫస్ట్ వన్ ఏది, టూ సెక్టార్ మోడల్. టూ సెక్టార్ మోడల్ అనగానే ఇప్పుడు 2 సెక్టార్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏ రంగము, గృహ రంగం ఉంటుంది, మరియు గృహ రంగం, మరియు అదేవిధంగా సంస్థల రంగం ఉంటుంది. ఏ రంగం ఉంటుంది, సంస్థల రంగం. 2 సెక్టార్లే కదా. ఒకటి వచ్చేసి ఏ రంగం, ఇది గృహ రంగం, మరొకటి ఏది సంస్థల రంగం. ఓకే రైట్. సో ఇందులో సో టూ సెక్టార్ మోడల్ని మనము ఎన్ని రకాలు పిలుస్తాం, 2 రకాలు పిలుస్తాము. ఓకే బాగుంది. ఇందులోనే నేను కలుపుతాను చూడండి. టూ సెక్టార్ ఒకటి గృహ రంగం మరియు సంస్థల రంగం. ఇప్పుడు టూ సెక్టార్ మోడల్లో చూడండి, గృహ రంగం నుంచి ఉత్పత్తి కారకాలన్నీ కూడా ఏ రంగానికి పంపిస్తాం మనము, సంస్థల రంగాన్ని పంపిస్తాం. ఇవి ఉత్పత్తి కారకాలు, పంపిస్తాం. సో రైట్. ఓకే బాగుంది. ఇప్పుడు ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకొని కంపెనీ వాళ్ళు వస్తువులను తయారు చేసి ఆ వస్తువులు ఎవరికి అమ్ముతారు, గృహ రంగానికి అమ్మటం అనేది జరుగుతుంది. గృహ రంగానికి అమ్ముతారు అంటే వస్తువు మరియు రెడీ సేవలు గృహ రంగానికి అమ్ముతారు. బాగుంది. ఇప్పుడు గృహ రంగం వారు ఉత్పత్తి కారకాలు ఇచ్చారు కదా, దాన్ని ప్రతిఫలంగా ఏం చెల్లిస్తారు, ఉత్పత్తి కారకాలకి డబ్బులు చెల్లిస్తారు. ఓకేనా, చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సంస్థలో కంపెనీ వాళ్ళు తయారు చేసిన వస్తువులను రైట్ ఎవరికి అమ్మారు, గృహ రంగం వారికి అమ్మారు. వీళ్ళు ప్రతిఫలంగా ఏం చేశారు, చెల్లించడం జరిగింది. రైట్ ఓకేనా. వస్తువు సేవలకి డబ్బులు ఓకేనా, చెల్లించడం జరిగింది. మరే వీళ్ళు ఉత్పత్తి కారకాలు ఇవ్వటం వల్ల వీళ్ళకి డబ్బులు వచ్చింది. ఉత్పత్తి కారకాలు ఉపయోగించుకొని వీళ్ళు వస్తువులు వీళ్ళకి అమ్మగా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి. సో వచ్చిన డబ్బులను ఏం చేస్తారంటే మూలధన మార్కెట్, రైట్ ఓకే, మూలధన మార్కెట్ దాన్ని మనం బ్యాంక్ అని కూడా అంటాం. మూలధన మార్కెట్ ఏమంటాం మనము, బ్యాంక్ అని కూడా అంటాం. ఇప్పుడు గృహ రంగం వాళ్ళకి సపోజ్ ఈ గృహ రంగం వాళ్ళకి ₹1 కోటి వచ్చింది. దీన్ని ఉత్పత్తి కారకాల వాళ్ళకి ఇవ్వగా వాళ్ళు డబ్బులు వీళ్ళకి ఇచ్చారు, ₹1 కోటి వచ్చింది. ఈ ₹1 కోటితో ఏం చేశారనంటే వీళ్ళకు కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేశారు. మిగిలినటువంటి ఒక ₹50 లక్షలు ఏం చేశారంటే బ్యాంకులో దాచిపెట్టుకున్నారు, సేవింగ్స్. ఎందుకంటే ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదని చెప్పేసి సేవింగ్ చేయటం అనేది జరుగుతుంది, సేవింగ్. బాగుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడు, వీళ్ళు ఉత్పత్తి కారకాలు వీళ్ళకి ఇచ్చారా, వీళ్ళు వస్తువులు తయారు చేశారా, వీళ్ళకి అమ్మేశారా, వీళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు కంపెనీ వాళ్ళకి డబ్బులు వచ్చింది. ఈ కంపెనీ వాడు కూడా ఏం చేస్తాడంటే బ్యాంకులో సేవ్ చేస్తాడు. బ్యాంకులో ఏం చేస్తాడు, సేవ్ చేస్తాడు. ఎందుకంటే అతని దగ్గర పెట్టుకునే దొంగల సమస్య ఉంటుంది కదా, కాబట్టి సేవ్ చేస్తాడు. తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పెట్టుబడులు పెట్టాలి, కాబట్టి వీళ్ళ దగ్గర నుంచే మళ్ళీ ఒక లావాదేవీలను తేడా జరుగుతున్నాయి, కాబట్టి పెట్టుబడుల కోసం డబ్బులు తీసుకుంటారు. పెట్టుబడి కోసము డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడే అంశం రైట్ చూడండి. సరే ఓకే రైట్ బాగుంది. ఇక్కడ మనకు టూ సెక్టార్ మోడల్లో సేవింగ్స్ అనేటువంటివి రైట్ ఓకే, దాని పొదుపులు అనేటువంటివి ఏమవుతాయంటే లీకేజీలు అవుతాయి. లీకేజ్ ఓకే రైట్ ఓకేనా, లీకేజీలు అవుతాయి. నువ్వు పొదుపు చేసి పెట్టేసావు డబ్బుల్ని, ఒక రేట్ అవుతుందా. ఇక్కడ పొదుపు చేయడం వల్ల ఏమవుతుందని అంటే రేట్ ఒక ఫ్యూచర్లో
ఫ్యూచర్‌లో ఇబ్బందొస్తదేమో, వృద్ధాప్యంలో ఇబ్బంది వస్తదేమో అని చెప్పేసి కొంచెం డబ్బులను దాసిపెట్టేశావు. అదే డబ్బులు గాన అంటే 50,00,000 గాన నువ్వు ఒక కంపెనీ నువ్వు ఒక షాప్ పెట్టుంటే నువ్వు 5 సంవత్సరాలకు సో 50,00,000కి 50,00,000 అయ్యేది. అదే విధంగా ఓకేనా. సో తర్వాత 1,00,00,000 అయింది. తర్వాత 1,50,00,000 అవుతది. తర్వాత 2,00,00,000 అవుతది. తర్వాత 3,00,00,000 ఇట్లా వ్యాపారం జరిగేది. కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చేవాడివి. ఓకేనా. ఇక్కడ మనీ ఫ్లో అనేది జరిగేది. ఓకేనా. కానీ సేవింగ్ చేయటం వల్ల ఓకేనా ఎలాంటి వ్యాపారం ఇక్కడ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి మనం. వ్యాపారం జరగలేదు ఒక అంశం. కాబట్టి సో 2 సెక్టార్ మోడల్‌లో సేవింగ్స్ అనేటువంటిది ఒక అంటాడు ఏమన్నది దాన్ని లీకేజులు. ఓకేనా. నష్టం. నెక్స్ట్ ఇప్పుడు 2 సెక్టార్ మోడల్‌లో ఈ కంపెనీ వాడికి వచ్చిన డబ్బుల్లో వస్తువులు అమ్మినాడు, డబ్బులు వచ్చినాయి కదా, డబ్బులంతా కూడా ఎక్కడ వేసాడు? బ్యాంక్‌లో సేవ్ చేశాడు. మిగతాదంతా కూడా ఏం చేశాడు? పెట్టుబడి. మిగతా డబ్బులు ఓకేనా. సో రూ. 10,00,000 అదే ₹1,00,00,000కి అమ్మాడు సరుకు. మరి ₹1,50,00,000 లోన్ తీసుకొని ఏం చేశారంటే పెట్టుబడిగా పెట్టాడు. 2 సెక్టార్ మోడల్‌లో పెట్టుబడి అనేటువంటిది ఇంజెక్షన్. ఏమవుతది ఇది? ఇంజెక్షన్ అవుతుంది. ఓకేనా. రైట్. ఇంజెక్షన్ అంటే బూస్ట్. దట్ మీన్స్ అభివృద్ధి అని అర్థం. కాబట్టి వాడు ఎగ్జామినర్ ఏమంటాడు? 2 సెక్టార్ మోడల్‌లో పెట్టుబడి అంటాడు. పెట్టుబడి ఏందిది? ఇంజెక్షన్. ఇంజెక్షన్ అంటే అర్థమైంది అభివృద్ధి అని అర్థం. 2 సెక్టార్ మోడల్‌లో సేవింగ్స్ అనగా అంటాడు అది లీకేజులు. ఏమన్నాడు మనము? లీకేజ్‌లు అను. ఇది కాబట్టి ఇక్కడ 2 ఫ్లోలో మనం వాడాం. రీల్ ఫ్లో వాడేసాము. అట్ ది సేమ్ టైమ్ మనీ ఫ్లో కూడా వాడేసాం. ఇది లేకపోతే రీల్ ఫ్లో, ఇది ఉంటే ఏమో మనీ ఫ్లో. రైట్. ఓకేనా. కాబట్టి 2 సెక్టార్ మోడల్స్‌లో సంబంధించినటువంటి అంశాలు మనము డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ఏమన్నాడు? సో 3 సెక్టార్ మోడల్. ఏ సెక్టార్ మోడల్? 3. ఓకేనా. 3 సెక్టార్ మోడల్. ఇప్పుడు 3 సెక్టార్ మోడల్‌లో పొజిషన్ ఏంటి? 3 సెక్టార్ మోడల్ అంటే ఏంది? సో గృహ రంగానికి ఏ రంగానికి? గృహ రంగంకి మరియు అదే విధంగా సంస్థల రంగానికి మరియు సంస్థల రంగానికి గాన మనము సో ప్రభుత్వ రంగాన్ని గాని యాడ్ చేస్తే ఏ రంగాన్ని యాడ్ చేస్తే ప్రభుత్వ రంగమును గాని యాడ్ చేస్తే మనకు ఏమొస్తది? 3 సెక్టార్ మోడల్. ఎన్ని రంగాలు చూడు? 1, 2, 3. కాబట్టి 3 సెక్టార్ కాబట్టి 3 సెక్టార్ మోడల్స్ అన్నాం. ఇప్పుడు ఏంటి 3 సెక్టార్ మోడల్? 3 సెక్టార్ మోడల్స్‌లో ఉన్న పొజిషన్ ఏంది? దాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు 3 సెక్టార్ మోడల్స్ సంబంధించి చూడు డయాగ్రామ్ ఒకసారి మనం చూద్దాం. ఓకే రైట్. 3 సెక్టార్ మోడల్స్‌లో డయాగ్రామ్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏది? గృహ రంగం. ఏ రంగము? గృహ రంగం. రెండోది ఏది? సంస్థల రంగం. ఏ రంగము? సంస్థల రంగం మరియు ప్రభుత్వ రంగం. ఏ రంగము? ప్రభుత్వ రంగం మరియు మూలధన మార్కెట్. ఏదైనా మూలధన మార్కెట్. రైట్. ఇప్పుడు ఏమన్నాడు? గృహ రంగం మరి అదే విధంగా సంస్థల రంగము మరియు ప్రభుత్వ రంగం అని చెప్పేసి అన్నాము. ఇదేమో మూలధన మార్కెట్. చూడండి ఇప్పుడు 3 సెక్టార్ మోడల్లో గృహ రంగం వాళ్ళు ఉత్పత్తి కారకాలను ఎవరికి ఇచ్చారు? సంస్థలకు ఇచ్చారు. ఏంటిచ్చారు? ఉత్పత్తి కారకాలు. రైట్. ఉత్పత్తి కారకాలు తెలుసు కదా మీకు? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. వీళ్ళు సో ఈ ఉత్పత్తి కారకాలకి సో డబ్బులు చెల్లించారు. చెల్లింపులు. ఉత్పత్తి కారకాలకి ఏం చెల్లించారు? చెల్లింపులు. డబ్బులు ఇచ్చేశారు. బాగుంది. సో వచ్చిన డబ్బుల్ని గృహ రంగం వాళ్ళు ఖర్చులు పెట్టగా మిగతా డబ్బులు ఏం చేశారు? ఇక్కడ బ్యాంకులో పొదుపు చేశారు. సేవింగ్. ఏం చేశారు? ఇక్కడ సేవింగ్ చేశారు. రైట్. బాగుంది. ఇప్పుడు సో చూడండి సంస్థల రంగం అన్నమాట. ఇప్పుడు సంస్థల రంగానికి ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు? ఓకే రైట్. ఇప్పుడు సంస్థల రంగం ఉంది కదా, ఈ సంస్థల రంగంకి ప్రభుత్వ రంగం ఏం చేసిందనంటే ఇప్పుడు సంస్థలు కంపెనీ వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్సులు పే చేశారు, పన్నులు చెల్లించారు. అదే విధంగా ప్రభుత్వం ఏం చేసిందంటే కంపెనీ నుంచి కొన్ని వస్తువులు కొనిచేసింది. అదే విధంగా సబ్సిడీలు కూడా ఇవ్వటం జరిగింది. సబ్సిడీలు మరియు వస్తువులు మరియు సేవలను కొనుగోలు చేసింది. దట్ మీన్స్ వ్యయం. ప్రభుత్వ వ్యయం అని కూడా మనము పిలుస్తాం.
రైట్. గృహ రంగం వాళ్ళు వాళ్ళకొచ్చిన ఆదాయం నుంచి ఇన్‌కమ్ టాక్స్ రూపంలో కట్టాలి గదా! ఓకే. రైట్. కాబట్టి ప్రభుత్వానికి గృహ రంగం వాడు టాక్స్‌లు పే చేశారు. పన్నులు చెల్లించారు. బాగుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, గృహ రంగం వారికి ఏం చేసిందంటే, బదిలీ చెల్లింపులు చేసింది. వృద్ధాప్య పెన్షన్, విద్యార్థులకి పెన్షన్, విద్యార్థులకి ఏం చేస్తారు? స్కాలర్‌షిప్పులు ఒక రేట్ ఉందా? ఆ విధంగా బదిలీ చెల్లింపులు చెల్లించింది. బదిలీ చెల్లింపులు. చెల్లింపులు చేయటం అనేది జరిగిందనమాట. చూసారా? మరి అదే విధంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో గృహ రంగం నుంచి, అదే విధంగా కంపెనీల నుంచి డబ్బులొచ్చినాయి కదా! ఈ డబ్బులను ప్రభుత్వం ఏం చేస్తదనంటే ఓకేనా? సో, బ్యాంక్‌లో దాచిపెడుతుంది. సేవింగ్స్. ఏమంటాం మనము? సేవింగ్స్ అంటే పొదుపు. అదేవిధంగా ప్రభుత్వం తన యొక్క రకరకాల కార్యకలాపాలు నిర్వహించుకునే దానికోసం అర్థమవుతుందా? సో, ఇక్కడ బ్యాంక్ నుంచి ఏం చేస్తుందంటే పెట్టుబడి రూపంలో తెచ్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త పెట్టుకోండి. పెట్టుబడి రూపంలో డబ్బులు తెచ్చుకుంటుంది. ప్రభుత్వం పెట్టుబడి అంతా కూడా వేవే అంటాం మనం. రైట్. ఓకే. బాగుంది. ఇప్పుడు కంపెనీలున్నాయి గదా! కంపెనీ వస్తువులు ఉత్పత్తి చేసింది. ఆ వస్తువుల ద్వారా డబ్బులొచ్చాయి. ఆ డబ్బుల్ని బ్యాంకులో ఏం చేసింది? మూలధన మార్కెట్ అంటే బ్యాంకులమ్మ. బ్యాంకులో ఏం చేసిందంటే సేవింగ్ చేసింది. అదేవిధంగా బ్యాంకోళ్ళ కాడ్నుంచి కంపెనీ వాడు ఏం చేశాడు? పెట్టుబడి రూపంలో డబ్బులు తెచ్చుకున్నాడు. పెట్టుబడి రూపంలో డబ్బులు తెచ్చుకున్నాడు. రైట్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుంది దీన్నేమంటాం మనము? 3 సెక్టార్ మోడల్ అంటాం. సో, ఫస్ట్ గృహ రంగం 1, సంస్థల రంగం 2, ప్రభుత్వ రంగం 3. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 సెక్టార్ మోడల్ అనగానే కొత్తగా మనకి ఏం యాడ్ అయిందంటే ఇక్కడ పన్నులు అనే పదం యాడ్ అయింది. మరి అదే విధంగా ప్రభుత్వ వ్యయము అనేటువంటి పదం అక్కడ యాడ్ అయిందనే విషయం మనం చెప్పుకోవచ్చు. మిగతావన్నీ కామన్. చూడు సేవింగ్స్ మరియు పెట్టుబడులు అనేది కామన్ గానే ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ మనకు 3 సెక్టార్ మోడల్స్ అన్నాం కదా! 3 సెక్టార్ మోడల్‌లో ఓకేనా? లీకేజ్‌లు అనగా అంటాడు. 3 సెక్టార్ మోడల్‌లో లీకేజ్‌లు అనగా 3 సెక్టార్ మోడల్‌లో లీకేజ్‌లు అంటే ఏందనంటే సేవింగ్స్ ప్లస్ సేవింగ్స్, సేవింగ్స్ ప్లస్ అదే విధంగా ఏంది? పన్నులు అనేటువంటివి ఏమవుతాయి మనకు? లీకేజ్‌లు. పన్నులు టాక్స్ అంటాం మనం. ఇంగ్లీష్‌లో మనం టాక్స్ అంటాం. ఓకే. కాబట్టి 2 సెక్టార్ మోడల్‌లో లీకేజ్‌లు అంటే ఏంది? సేవింగ్స్ మరియు పన్నులను మనం ఏమంటాం మనం? లీకేజ్‌లు అని పిలవటం అనేది జరుగుతుంది. పన్ను కట్టడం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతది కాబట్టి అది లీకేజ్ నష్టమే కదా మనకు. కాబట్టి పన్నులనేటువంటి లీకేజ్‌లు అవుతాయి. సేవింగ్స్ అనేటివి లీకేజ్‌లు అవుతాయి. కనుక 3 సెక్టార్ మోడల్‌లో కనబడుతున్న సేవింగ్స్, 3 సెక్టార్ మోడల్‌లో కనబడుతున్నటువంటి పన్నులనేటువంటివి లీకేజ్‌లు అవుతాయి. అంటే లీకేజ్ అంటే నష్టం కదా! ట్యాంక్‌లో నీళ్లు లీకేజ్ అవుతానంటే మనకు నీరు ఏమైపోతది? నష్టమైనట్టు. ట్యాంక్ ఖాళీ నష్టమే కదా! కాబట్టి లీకేజ్‌లు. అదే విధంగా 3 సెక్టార్ మోడల్‌లో ఇంజెక్షన్‌లు అనగా అని అంటాడు. 3 సెక్టార్ మోడల్‌లో ఇంజెక్షన్స్ అనగా అని అంటాడు. 3 సెక్టార్ మోడల్ ఇంజెక్షన్ అంటే ఏమీ లేదు. జాగ్రత్తగా పెట్టుబడి. ఏంది? పెట్టుబడి. ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావు. ఓకేనా? సో, ఈ సంవత్సరము 100,00,00,000 సంపాదించావు. నెక్స్టు 200,00,00,000, 300,00,00,000 ఇది ఏంది? నీకు ఇంజెక్షన్ లాంటిదే. బూస్ట్ లాంటిదే. మరి అదే విధంగా ప్రభుత్వ వ్యయం. ప్రభుత్వము విద్య మీద వ్యయం చేసింది. వైద్యం మీద ఖర్చు చేసింది. ప్రభుత్వ పాలన మీద ఖర్చు చేసింది. రక్షణ మీద ఖర్చు చేసింది. అది ఏమవుతదనంటే ఇంజెక్షన్ అవుతాది. దట్ మీన్స్ అది బూస్ట్ అవుతాది. అది అభివృద్ధికి సంకేతకం అనే విషయాన్ని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్. కాబట్టి పెట్టుబడి మరియు వ్యయం. ప్రభుత్వ వ్యయం ఇది. రైట్. మంచి వ్యయం. అంటే అభివృద్ధి కోసం వ్యయం చేస్తుంది కాబట్టి అభివృద్ధి జరుగుతుంది కదా! కాబట్టి అది మంచి వ్యయం అని చెప్పేసి మనం అంటాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది 3 సెక్టార్ మోడల్‌లో ఇంజెక్షన్ అనగా అంటాడు. పెట్టుబడి మరియు ప్రభుత్వ వ్యయం. ఏమంటాం మనము? ఇంజెక్షన్ అంటాం. అదే 3 సెక్టార్ మోడల్‌లో లీకేజ్‌లు అనగా అంటాడు. సేవింగ్స్ మరియు పన్నులు ఏమంటాం మనము? లీకేజ్‌లు అని చెప్పేసి మనం పిలవటం అనేది జరుగుతుంది. రైట్. 3 సెక్టార్ మోడల్ అనగా అంటాడు. గృహ రంగానికి, సంస్థల రంగానికి, ప్రభుత్వ రంగాన్ని గాని మనం జత చేసినట్లయితే 3 రంగాలు వచ్చినాయి కాబట్టి దాన్ని ఏం మోడల్ అన్నాం మనం? 3 సెక్టార్ మోడల్ అని పిలవటం అనేది జరిగిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు. రైట్. మరొక అంశంలో భాగంగా మనకు 4 సెక్టార్ మోడల్. ఏ సెక్టార్ మోడల్? 4 సెక్టార్ మోడల్. ఎన్ని సెక్టార్లు ఉంటాయి ఇప్పుడు? 4 సెక్టార్ మోడల్. ఏంటి ఇప్పుడు 4 సెక్టార్ మోడల్?
ఫోర్ సెక్టార్ మోడల్ అంటే ఏం లేదు. గృహ రంగానికి మరియు సంస్థల రంగానికి అంటే సంస్థలంటే కంపెనీలు. సంస్థల రంగానికి మరియు ప్రభుత్వ రంగానికి చూడండి ప్రభుత్వ రంగానికి గాన మనము విదేశీ వ్యాపారంగాన యాడ్ చేసే విదేశీ వ్యాపారంగాను యాడ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? ఫోర్ సెక్టార్ మోడల్. ఎన్ని రంగాలున్నాయి? 4 కదా! గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం మరియు విదేశీ వ్యాపారం అన్నాం కదా! విదేశీ వ్యాపారం అంటే ఏంది? ఎగుమతులు, దిగుమతులు జరిగేదాన్ని ఏమంటాం మనం? విదేశీ వ్యాపారం అంటాం. ఒక దేశం ఎప్పుడు గూడా ఎక్కువ మోతాదులో ఎగుమతులు చేయాలి. ఎందుకనంటే ఒక దేశం యొక్క సరిహద్దుల్లో రైట్ ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక దేశం యొక్క సరిహద్దుల్లో ఉన్నటువంటి సహజ వనరులను వినియోగించుకొని మరియు సహజ వనరులు, మళ్ళీ అదే మూలధన వనరులు, మరి అదే విధంగా మానవ వనరులను ఈ మూడిటిని సమర్థవంతంగా వినియోగించుకొని వస్తువులను అధిక మోతాదులో